హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, మనం ఇప్పుడు వచ్చేసి స్టీమ్ స్టిచ్ చేస్తాము. అందుకు కావాల్సినది ఆరి నీడలు, తర్వాత వచ్చేసి జరదోసి, తర్వాత కాటన్ థ్రెడ్ అండి. మనకు మిషన్ థ్రెడ్ తీసుకుందాం. ఇక్కడ చూసారు కదండి, సైజు హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువైనా పర్వాలేదు. ఓకేనా, చూసుకొని తీసేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి స్టీమ్ స్టిచ్ ఎలా వేసుకోవాలనేది వీడియోలో చూసేయండి. చూసారు కదండి, చూసారు కదా, మనం ఇక్కడ ఒక లైన్ వేసుకున్నాము. ఈ లైన్కు మనం స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాము. మనకు తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనం ఆరు తీసుకున్నాం కదా, తీసుకునేసి ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసేసుకుందామండి. చూసారు కదా, మళ్ళీ రివర్స్లో ఒక స్టిచ్ వేసేసుకుందాము. లాక్ లాగా పడిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి. మనం ఇక్కడ వచ్చేసి జరదోసి చేసుకుందాము. మనం ఇక్కడ జరదోసి చేసుకునేసి స్ట్రైట్గా పెట్టేసుకొని వేసేసుకోవాలండి. అప్పుడే మనకు కరెక్ట్గా మనకు థ్రెడ్ లేక అనేది వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, స్ట్రైట్గా పట్టుకొని వేసుకోవాలి, అప్పుడే పడుతుంది మనకి. ఓకేనా, ఆరు నీళ్ళతో వేసేసుకునేటప్పుడు చూసారు కదండి, ఇట్లా జాగ్రత్తగా దగ్గరికి అనేది వేసేసుకోవాలండి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లాగ్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి చూసారు కదండి, మనం హాఫ్లో కానీ కాలించులో కానీ మనకు జర్దోస్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మళ్ళీ అలాగే ఒక లాగ్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి రివర్స్లో. తర్వాత వచ్చేసి మళ్ళీ జర్దోస్ అనేది పెట్టేసుకోవాలండి. మనకు స్ట్రీమ్ స్టిచ్ ముందు వీడియోలో మనం చూసారు కదండి, థ్రెడ్తో ఎలా వేసుకున్నాం అనేది సేమ్ అండి. అలాగే ఇక్కడ వచ్చేసి మనం జర్దోస్తో వేసేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగనేది వేసుకోవాలండి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మనకు అవుట్లైన్గా వేసుకున్నామంటే మనకు చాలా బాగుంటుంది బార్డర్గా కానీ. ఓకేనా ఫ్రెండ్స్, బ్లౌజ్కి హ్యాండ్స్ దగ్గర కానీ ఇట్లా మనకు నెక్ దగ్గర మనకు ఇట్లా వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. చూడండి ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో. ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది స్టిచ్ ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎలాగుందని కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇలాగనేది మనం మొత్తం వేసుకుందాము. మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి స్టిచ్ అనేది. జరదోస్తో వేసుకోవాలంటే ఇలా కట్ చేసుకునేసి మనం వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనము ఎక్కువ తీసుకునేసి స్టిచ్ వేసుకునేకి మీకు కష్టంగా ఉందంటే కానీ ఇలా వేసి చిన్న చిన్న పీసులో కట్ చేసుకుని ఇలాంటి డిజైన్ చేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఓకేనా, చూసారు కదా, మనకి ఇలా మనం జరుపుకుంటూ లైన్లోనే రావాలండి, పక్కకు వెళ్ళకూడదు. లైన్లోనే వచ్చామంటే అప్పుడు మనకు గ్రాండ్గా బాగుంటుందండి. ఓకేనా, మనకు ఇప్పుడు జర్దోసి వేసాం కదా, మనకు లైన్గా బాగా కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. చూడండి, మనకు ఈక్వల్గా మనం కట్ చేసుకోవాలి జర్దోసి. ఓకేనా, అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా వేసుకొని చిన్న లాక్ లాగా మళ్ళీ ఇలా రివర్స్లో మళ్ళీ ఒక స్టిచ్ వేసుకొని తర్వాత మళ్ళీ స్టిచ్ వేసుకోవాలండి, లాక్ స్టిచ్ అనేది. ఇలా వేసుకున్న తర్వాత మనకు జర్దోసి చేసుకొనేసి మళ్ళీ ఇక్కడ రావాలండి. ఫస్ట్ రివర్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు ఫస్ట్ లైన్ దగ్గర ఎక్కడ ఉందో అక్కడ చూసుకొనేసి కరెక్ట్గా వచ్చేలాగా వేసేసుకోవాలి. ఓకేనా, చాలా బాగుంటుందండి ఇది, బిగినర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి ఇంతకుముందు మనము నార్మల్ నీడిల్తో ఎలా వేసుకోవాలనేది చూసారు కదండి. ఇప్పుడు జరదోసి నీడిల్తో మనకు ఆరి నీడిల్తో ఎలా వేసుకోవాలనేది చూసేయండి, మగ్గం నీడిల్తో. ఓకేనా, నార్మల్ నీడిల్తో ఎలా వేసుకోవాలా, మగ్గం నీడిల్తో ఎలా వేసుకోవాలనేది మీరు ముందు వీడియోలో చూసేయండి, మీకు అర్థమవుతుంది. మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి వర్క్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తారు కదండి, మొత్తం ఇలాగనేది ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది. కరెక్ట్ చేసుకున్నామంటే ఫస్ట్ మనం స్ట్రైట్గా వచ్చాం కదా, మళ్ళీ రివర్స్లోకి వెళ్ళేసి కాలు భాగం ముందు వేసిన జర్దోస్ దగ్గర మనకు హాఫ్ ఇంచ్ దగ్గర కానీ 1/4 ఇంచ్ దగ్గర కానీ ఇలా స్టిచ్ అనేది వేసుకొని మళ్ళీ రివర్స్లో అనేది జర్దోస్ అనేది ఇలా కిందికి అనేది రావాలి. ఓకేనా, చూసారు కదండి, మనకు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి మనం ఇలా వేసుకున్నామంటే స్టిచ్చెస్. నేను ముందు వీడియోలో మీకు థ్రెడ్తో వేసాను కదండి, అలాగే సేమ్ అనమాట. మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇలా స్టిచ్చెస్ అనేది. జర్దోసి పక్కనే వేసారంటే ఇలా మనకు జరిపినట్టుగా అలా వస్తుందండి. మనం జర్దోసి పెట్టిన తర్వాత మనకి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, చూసారు కదండి, ఇలా మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే నేను ప్లేలిస్ట్లో మగ్గ వర్క్ క్లాసెస్ అని పెట్టానండి, ఒకసారి అక్కడ చెక్ చేయండి. బేసిక్ నుంచి స్టిచెస్ ఎలాగుండేదని మీకు అర్థమవుతుంది. ఆ స్టిచెస్ చూసారంటే, బేసిక్ నుంచి చూసారంటే మీకు స్టిచెస్ ఏ స్టిచ్ ఎలా వేసుకునేది మీకు ఈజీగా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్,
అప్పుడు మీకు అర్థమవుతుంది వేసుకు నుంచి స్టిచెస్ వేసుకోవడానికి. ఓకేనా? ఇలా మనం మొత్తం వేసుకునేసి ఇక్కడ ఎన్నట్టు అనేది వేసుకుందామండి. మీకు చాలా గ్రాండ్గా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తారు కదండి, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది మనకు వర్క్ అనేది. మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.